పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. యోహాను గ్రంథము 2వ అధ్యాయము వచనములు 15 నుంచి. ఆయన త్రాళ్లతో కొరడా పేని గొర్రెలను ఎడ్లను అన్నింటినీ ఆలయము వెలుపలకు తోలెను. డబ్బులు మార్చు వారి నాణెములను చిమ్మివేసి బల్లలను పడద్రోసెను. నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా చేయవలదు అని చెప్పాను. నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించును అని లేఖనము నందలి వాక్యము శిష్యులకు అప్పుడు తలుపునకు వచ్చెను. ప్రియులారా, ఈ రోజున తల్లి శ్రీ సభ లాతరన్ బృహ దేవాలయ ప్రతిష్ట మహోత్సవమును జరుపుకుంటుంది. ఈ దేవాలయము మనకు ఒక తల్లి ఆలయము. ఎందుకు అంటే మొదటి శతాబ్దంలో జరిగినటువంటి సంఘటనలను మీకు వివరించి దాని తర్వాత ఎందుకు దీన్ని తల్లి ఆలయం అంటారో దాని గురించి మీ అందరితో నేను ధ్యానం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానమైన తర్వాత ఆయన ఆరోహణమై వెళ్ళిన తర్వాత 2 సంవత్సరాల వరకు మొదటి శతాబ్దపు క్రైస్తవులు అందరూ కూడా నరక వేదనను వారు అనుభవించారు. అప్పట్లో ఉన్నటువంటి ట్రాజన్, దేషియన్, డెక్లేషియన్ ఈ 3 చక్రవర్తుల నాయకత్వంలో మొదటి శతాబ్దపు క్రైస్తవులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారండి. ఎటువంటి ఇబ్బంది అంటే బహిరంగముగా ప్రార్థన చేసుకోలేకపోయారు. బహిరంగముగా పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రకటించలేకపోయారు. బహిరంగముగా ఆ దేవాలయము నిర్మించుకోవాలన్న వారికి అంత శక్తి లేదు, సామర్థ్యం లేదు, అంత అధికారం కూడా లేదు. ఎందుకంటే ట్రాజన్ నాయకత్వంలో చాలామంది క్రైస్తవులు హింసింపబడ్డారు, చంపివేయబడ్డారు, నరికివేయబడ్డారు, త్రోసివేయబడ్డారు, ఉమ్మివేయబడ్డారు. కుటుంబాల సమేతంగా ఎందరో ప్రాణార్పణను వారు ఇచ్చేశారు దేవుని కొరకై. ఒకవేళ ఈ ట్రాజన్ తర్వాత వచ్చేటటువంటి మరో చక్రవర్తి అయినా ఈ క్రైస్తవులకు ఒక స్వేచ్ఛాదాయకమైనటువంటి రోజులను దయచేస్తాడేమోనని ఎందరో క్రైస్తవులు ఎదురు చూశారు. కానీ అంతకన్నా క్రూరముగా దేశీయన్ అయ్యాడు. ఆ దేశీయన్ తర్వాత డెక్లేషియన్ కూడా క్రైస్తవులు అందరినీ కూడా ఇష్టానుసారంగా వారిని వేధించేశాడు. ఏ విధంగానంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి రీసెంట్ సంఘటన ఏమిటంటే ఆ సుడాన్లో ఎంత హీనముగా చంపేస్తున్నారో అంతకు మరింతగా మొదటి శతాబ్దపు క్రైస్తవులు హింసింపబడ్డారు, అడ్డంగా నరికివేయబడ్డారు, తుంచివేయబడ్డారు, నూనెలో వేయబడ్డారు. ఈ విధంగా ఎన్నో 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 ఆ మొదటి శతాబ్దపు క్రైస్తవులు అందరూ కూడా వారు భరించారు, ప్రాణాలను అర్పించారు. కన్నీటి గాథ వర్ణించలేం. ఈ విధంగా మొదటి శతాబ్దపు క్రైస్తత్వం ఈ విధంగా ఉందండి. ఈ 3 చక్రవర్తుల తర్వాత ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరే కాన్స్టంటైన్. ఈయన వచ్చిన తర్వాత క్రైస్తత్వంలో ఎన్నో మార్పులు, ఎంతో చైతన్యం చేకూర్చబడింది క్రైస్తత్వంలో.
ప్రార్థనలు చేసుకోమన్నాడు, బహిరంగంగా ప్రకటించుకోమన్నాడు. మీరు సమాధులలోకి వెళ్ళి, ఎవరు తెలియని ప్రదేశాలకు వెళ్ళి భయభ్రాంతులతో కన్నీటితో మీరు అప్పటిలాగా భయపడుతూ ప్రార్థనలు కానీ సువార్తను కానీ దేవుని పూజను కానీ మీరు అర్పించటం అవసరం లేదు. అంతా లోపల లోపల ఉండి ఈరోజు నేను మీ అందరికీ కూడా నా నాయకత్వంలో మీ అందరికీ కూడా చెప్పేస్తున్నాను, మీరు దేశాలకు వెళ్ళి సువార్తను చెప్పేసుకోండి, వీధులకు వెళ్ళి సువార్తను చెప్పేసుకోండి అని కాన్స్టంటైన్ వచ్చిన తర్వాత ఆయన పరిపాలనలో క్రైస్తత్వానికి స్వేచ్ఛ వచ్చింది. క్రైస్తత్వం ఆనందదాయకమైనటువంటి రోజులు వచ్చేశాయి. ఇంకా ఈ కాన్స్టంటైన్ ఎంత స్వేచ్ఛనిచ్చాడో ఇంకా ఏం చేశాడంటే తన రాజభవనాన్ని తల్లి శ్రీసభకు ఇచ్చేశాడు. ఇది మీకు తీసేసుకోండి అని చెప్పేసి ఆ రాజభవనానికి కావలసినటువంటి మరమ్మతులు అన్నీ కూడా గావించేసి అప్పటిలో ఉన్నటువంటి 1వ సిల్వెస్టర్ పోపు గారు దాన్ని ఆశీర్వదించి దానిలో ఉండటం ప్రారంభించారు. ఆ రాజభవనము మరమ్మతులు జరిగినటువంటి ఆ భవన దేవాలయ ప్రతిష్ట మహోత్సవమే ఈరోజు తల్లి శ్రీసభ జరుపుకుంటుంది. ఇది శ్రీసభలో మొట్టమొదటి దేవాలయము. ఎందుకంటే అప్పట్లో క్రైస్తవులందరూ కూడా ఏదో ఒక ఇంటిలో గుమికూడి వారు ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు. సమాధులలోకి వెళ్ళి ఇంకా భూమిలోకి వెళ్ళి ఈ విధంగా వారు దాచుకుంటూ ఆ ప్రార్థనలు చేసుకుంటూ ఉండేవారు. ఆ దివ్య సప్రసాద ఆరాధనలు అయితేనేమి, ఇంకా స్తుతించడంలో అయితేనేమి, ఇంకా దేవుబలి పూజలో వారు పాల్గొంటూ ఉండేవాళ్ళు. అప్పట్లో ఒక ప్రత్యేకమైనటువంటి దేవాలయం అంటూ ఏమీ లేదు అన్నమాట. కానీ ఈ కాన్స్టంటైన్ పరిపాలనలో క్రైస్తవులు ఎన్నో దేవాలయాలు నిర్మించి ప్రపంచ దేశాలకు యేసు ప్రభుల వారి యొక్క సువార్తను ప్రకటించడం ప్రారంభమైంది. ప్రియ సహోదరి అది ఈ దేవాలయ మహోత్సవానికి ఉన్నటువంటి చిన్న బ్యాక్గ్రౌండ్ ప్రియులారా. అందుకే దేవాలయము, క్రైస్తత్వము, తల్లి శ్రీసభ అంటే ఏదో ఎందరో అనుకున్నటువంటి స్వేచ్ఛదాయకమైనటువంటి ఆనందదాయకమైనటువంటి రోజులలో నాటి క్రైస్తవులు లేరండి. నాటి క్రైస్తవులు ఎంతో బాధపడ్డారు. నాటి క్రైస్తవులు రక్తాన్ని చిందించారు. నాటి క్రైస్తవులు ఎంతో 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 తమ ప్రాణాలను సహితము అర్పించేసి మనకు ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు మన మొదటి శతాబ్దపు క్రైస్తవులు. ప్రియ సహోదరి. అందుకే పునీత అంబ్రోస్ గారు ఈ విధంగా అంటారండి, లాథరన్ దేవాలయపు గోడలలో కేవలము రాళ్ళు కాదు, శతాబ్దాల ప్రార్థనలు మారుమ్రోగుతాయి అని చెప్పేసి. చూడండి, ఆ దేవాలయపు గోడలలో కేవలము రాళ్ళు మాత్రమే లేవండి, సిమెంట్ మాత్రమే లేదండి, ఏదో మరమ్మతులు కావలసినటువంటి నూతనీకరణమైనటువంటి నవ్యకాల పునరుద్ధీకరణ అలాంటివి కాదండి. ఆ దేవాలయంలో ఉండేది శతాబ్దాల ప్రార్థనలు ఆ గోడలలో ఉన్నాయి, శతాబ్దాల రక్తాలు ఆ గోడలలో ఉన్నాయి, శతాబ్దాల అరుపులు, వేదనలు, బాధలు ఆ యొక్క గోడలలో ఉన్నాయండి. అటువంటి దేవాలయ మహోత్సవమే ఈ రోజున. కావున ప్రియులరా, దేవాలయము మనకు ఎంతో ఆశీర్వాదకరమైనది. దేవాలయం వలన మనము దేవుణ్ణి క్రిందికి తీసుకొని రావచ్చు. దేవాలయము మనందరినీ కూడా ఏకం చేస్తుంది. కానీ నాటి సమాజానికి, నాటి క్రైస్తవులకు దేవాలయం లేకపోయినా దేవునిలో, దేవునితో, దేవుని కొరకై వారు జీవించారు. క్రమం తప్పకుండా దేవాలయానికి వెళ్ళేవారు. మరి ఈ రోజున
దేవాలయం ఉంది, దేవాలయాలు ఉన్నాయి, చర్చెస్ ఉన్నాయి, వీధికి ఒకటి ఉన్నాయి. మరి మనము చర్చికి వెళ్తున్నామా? దేవాది దేవుణ్ణి మనం కీర్తిస్తున్నామా, స్తుతిస్తున్నామా, ఆరాధిస్తున్నామా, ప్రకటిస్తున్నామా? ఆయన చెప్పిన విధంగా పయనిస్తున్నామా? మరి నాటి క్రైస్తత్వం ఎలా ఉంది, నేటి క్రైస్తత్వం ఎలా ఉంది? మన పూర్వీకులు ఏ విధంగా ఉన్నారు, మనం ఏ విధంగా ఉన్నాం? చూడండి, ఒక చర్చ్, దేవాలయము మనకు ఎటువంటి ప్రేరణను కల్పిస్తుందో. కావున ప్రియులారా, చర్చ్ అంటే, దేవాలయం అంటే ఏదో వచ్చింది లేని కాదండి. గమనించండి, ధ్యానించండి, ఎంత ఉందో వెనకమాల, ఎంతమంది ప్రాణాలు ఉన్నాయి వెనకమాల. అందుకే ప్రియులారా, మన అందరం కూడా దేవునితో సఖ్యత కలిగి ఉంటే, దేవునిలో సాగగలిగితే మన అందరం కూడా దేవునితో ఒకటై ఉండగలము. అందుకే దేవాలయంకు వెళ్ళటం మరవకండి. పోతాములే, వెళ్తాములే అని అనమాకండి. వెళ్ళండి, కూర్చోండి, మోకరించండి, ప్రార్థించుకోండి, ప్రార్థన చేయండి, విశ్వాసాన్ని పుచ్చుకోండి అక్కడ. కావున ప్రియులారా, మనం అందరం కూడా ఆలకించాలి, ధ్యానం చేసుకోవాలి. అదేవిధంగా మనందరం కూడా 1 కొరింథీ 3:16 చదువుకుంటే, మీరు దేవుని ఆలయమని మీకు తెలియదా అని భక్తుడు పౌలు గారు అంటున్నారు. మీకు తెలియదా మీరు దేవుని ఆలయమని? నీ హృదయాలయము దేవుని ఆలయమని నీకు తెలియదా? నీ శరీరము దేవుని ఆలయమని తెలియదా? అందుకే దేవుని ఆలయం కాబట్టి ఈ ఆలయమును నీవు ఏం చేయాలంటే పవిత్రంగా ఉంచుకోనాలి. దేవాతి దేవుడు నీ హృదయములకి రావాలంటే నీ హృదయాలయము పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే ఈ శరీరం నీది కాదు, ఇది దేవుని ఆలయమని మీకు తెలియదని పునీత పౌలు గారు అంటున్నారు. ఎందుకంటున్నారంటే ఆయన ఈ శరీరాన్ని బట్టి ఈ శరీరమును మీరు అపవిత్రంగా ఉంచుకుంటున్నారు. శారీరకంగా మీరు దానిని వాంఛలకు, కోరికలకు దానిని పునగొల్పుతున్నారు. లోకానికి ఒకటే చేస్తున్నారు. దాన్ని ఏ విధంగా పవిత్రంగా ఉంచుకోవాలో ఆ విధంగా మీరు ఉంచుకొనుటలేదు. ఇది దేవుని ఆలయమని నీకు తెలియదా? సువార్త చెప్పలేదా? భక్తుడు పౌలు గారు వివరించలేదా? మరి నీ కంటి ద్వారా నువ్వేం చేస్తున్నావు? నీ అవయవాల ద్వారా నువ్వేం చేస్తున్నావు? నీ యొక్క తెలివితేటల ద్వారా ఏం చేస్తున్నావు? దేవుని ఆలయమైనటువంటి నీ శరీరానికి ఎటువంటి ప్రాధాన్యతను నీవు చేకూరుస్తున్నావు, నీవు ఇస్తున్నావు? ఆలకించాలి ప్రియులారా. అందుకే నీవు పొందుకున్నటువంటి శరీరం నీది కాదమ్మా, దేవుని ఆలయం ఇది. ప్రియ బిడ్డ, ప్రియ స్నేహితుడా, ప్రియ స్నేహితురాలా, జాగ్రత్త. నీ శరీరాన్ని పవిత్రంగా ఉంచుకో. ఎందుకంటే ఈ శరీరం దేవాలయం. ఈ పవిత్రమైనటువంటి ఈ శరీరాన్ని నీవు దేవునితో ఒకటిగా ఉంచుకోవాలే కానీ ఇతర వ్యసనాలకు గురి చేసి పవిత్రమైనటువంటి నీ శరీరాన్ని నువ్వు అపవిత్రం చేసి అమంగళం చేసి నువ్వు సన్నిధికి వెళ్ళి దేవా దేవా దేవ అంటే నీ ప్రార్థన ఆలకించడు దేవుడు. నీ యొక్క భక్తిని ఆయన వినడు, నీ యొక్క వినికిడిని ఆయన ఏమి చేయడు. ఎందుకంటే ఆయన నీలో నివసించాలంటే, ఆయన వలె నువ్వు కూడా ఉండాలి అంటే నీ శరీరం పవిత్రంగా ఉండాలి, నీవు పవిత్రంగా ఉండాలి. నీవు కట్టుకునేటువంటి బట్ట అయితేనేమి ఏవైనా సరే ఇతరులను నువ్వు ఆకర్షించే దానికన్నా దేవుణ్ణి ఆకర్షించు. దేవుని ప్రేరణకు నువ్వు దగ్గరే ఉండు. అంతేకాని నాకు ఇంత అందం ఉంది, ఇంతుంది అంతుంది అని చెప్పేసి లోకానుసారం జీవిస్తే నీవు జవాబు చెప్పక తప్పదు. అందుకే భక్తుడు పౌలు గారు అంటున్నారు, నీ దేవుని ఆలయమని నీకు తెలియదా? నువ్వు ఎరుగవా?
నువ్వు వినలేదా? మరి దేనికి తప్పులు చేస్తున్నావు? మరి దేనికి నీవు లోకానికి ఒకటైపోతున్నావు? నీవే ఆత్మ పరిశీలన గావించుకోవాలి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. అదేవిధంగా మనంతరం కూడా కీర్తనల గ్రంథము 27:4 చదువుకుంటే, నేను ప్రభువును ఒక్క వరం కోరుకుంటేని, నాకు కావలసినది ఇది ఒక్కటియే, నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమున వసింపవలెననియు. చూడండి, కీర్తనకారుడు ఏమంటున్నాడు, ఒక కోరిక ఉంది, నా జీవితకాలం మొత్తం కూడా ఆయన సన్నిధిలో నేను గడపాలి, ఆయన సన్నిధిలోనే నేను ఉండాలి. చూడండి, ఒక దేవాలయానికి, దేవుని సన్నిధికి కీర్తనకారుడు ఎటువంటి ప్రాముఖ్యతను కనపరుస్తున్నాడు. ఈరోజు చర్చిలో 1 గంట కూర్చోవాలంటే మనకు నామోషం, సిగ్గుపడుతూ ఉంటాము. చర్చిలో మోకరించాలంటే మనకు సిగ్గు, చర్చిలో ప్రార్థన చేసుకోవాలంటే మనకు సిగ్గు, ఒక 10 నిమిషాల ముందు వెళ్ళాలంటే మనకు సిగ్గు, అప్పటికప్పుడు త్వరపడిపోతూ ఉంటాము. చర్చిని తొడవాలంటే సిగ్గు, చర్చిలో ఏమైనా పని చేయాలంటే సిగ్గు మనకు. చూడండి, ఒక్క కోరిక చాలంట, ఆయన మందిరంలో ఉండాలంట. అందుకే ప్రియులారా, దేవుని మందిరాన్ని చులకనగా గావించకండి. దేవుని మందిరాన్ని నీవు నీ ఇష్టానుసారంగా నీవు దాన్ని ఉంచకు, పవిత్రంగా ఉంచు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నీవు పవిత్రంగా ఉంటావో, ఆయన సన్నిధిని వంటి పెట్టుకొని ఉంటావో, దేవుని యొక్క ఏరాళమైనటువంటి దీవెనలు నీతోనూ నీ కుటుంబంతోనూ ఎల్లవేళలా ఉంటాయి. అదేవిధంగా మనందరం కూడా మత్తయి సువార్త 21:13 చదువుకుంటే, నా ఆలయము ప్రార్థనాలయము అనబడును అని వ్రాయబడి ఉన్నది, కానీ మీరు దీనిని దొంగల గృహముగాను చేయుచున్నారు. చూడండి, నా ఆలయము ప్రార్థనాలయము. చర్చ్ అనేది ప్రార్థనాలయము. ముచ్చట్లు పెట్టుకునేదానికి కాదు, అక్కడ లైన్లు వేసుకోవడానికి కాదు, అక్కడ అబ్బాయిల కోసం కాదు, అక్కడ అమ్మాయిల కోసం కాదు, ఆ ఎట్టకారం కోసం కాదు ఒక చర్చికి వెళ్ళాల్సింది. చర్చిలో ఉండాల్సింది భయభక్తులతో ఉండాలి. ఎందుకంటే ప్రార్థనాలయం అది, నీ ముచ్చట్ల ఆలయం కాదు, అది నీ గొడవల ఆలయం కాదు, అది నీ లోకమయమైనటువంటి కోరికల ఆలయం కాదు, అది ప్రార్థనాలయము, దేవాలయము. అక్కడ వెళ్ళినప్పుడు మనం ప్రార్థనే చేసుకోవాలి, ఇతర ఏవి కూడా చేయకూడదు. మనము ఈ మధ్యకాలంలో చర్చికి వెళ్ళాలంటే ఫ్యాషన్ అన్నమాట. ఎందుకంటే ప్యాషన్ కాదు, ఫ్యాషన్. ఎందుకంటే ఆ ప్యాషన్ తగ్గిపోతే మనం ఫ్యాషన్లు ఎక్కువైపోతాయి. ఫ్యాషన్ ఏంటంటే గర్ల్ ఫ్రెండ్ కోసమో మిగతా వాటి కోసం చర్చికి వెళ్తూ ఉంటాము. కానీ దేవుడు చూస్తూ ఉంటాడు. దేవునికి నీ ఒక రోజున జవాబు చెప్పాల్సింది. అందుకే దేవాలయం ప్రార్థనాలయం కాబట్టి ప్రార్థన చేసుకో, నువ్వు అక్కడ దేవునికి అంకితం చేసుకో. అంతేకాని లోకానికి దగ్గరే, లోకానుసారంగా అక్కడ నువ్వు ఉన్నా మాకు. అదేవిధంగా మనందరం కూడా యెషయా గ్రంథము 56:7 చదువుకుంటే, నేను మిమ్ము నా పవిత్ర పర్వతమునకు కొనివత్తును, నా ప్రార్థనా మందిరమును మిమ్ము సంతోష చిత్తులను గావింతును, నా బలిపీఠముపై మీరు అర్పించు బలులను, దహన బలులను స్వీకరించును, నా పవిత్ర ఆలయంలో నేను అన్నిటిని కూడా స్వీకరిస్తాను, అన్నిటిని కూడా పొందుకుంటాను, అన్నిటినీ నేను స్వీకరిస్తాను. ప్రియ బిడ్డ, మరి నీవు విన్నవించేటటువంటి, ఉద్దేశించేటటువంటి ఆ ఉద్దేశాలు, బలులు, అర్పణలు ఏ విధంగా ఉన్నాయో నువ్వు ఆలోచన చేసుకో, ఆత్మ పరిశీలన చేసుకో. అదేవిధంగా కీర్తనలు 84:1-2 చదువుకుంటే, సర్వశక్తివంతుడవైన ప్రభు నీ నివాసము ఎంత రమ్యము, ప్రభు నీ నివాసము ఎంత రమ్యము ప్రభు. అక్కడ అన్నీ ఉన్నాయి ప్రభు. నా కుటుంబానికి కానీ నాకు కానీ కావలసిన అన్నీ కూడా నీ దగ్గరే ఉన్నాయి, నీ సన్నిధిలోనే ఉన్నాయి. నీవు బాధతో ఉన్నావా? ఆ బాధ తొలగిపోవాలంటే సన్నిధికి వెళ్ళు, దేవాలయానికి వెళ్ళు, చర్చ్కి వెళ్ళు.
నీకు రోగం ఉందా, నీకు బాధ ఉందా, నువ్వు లోక ఆశలు ఉన్నాయా, నీ ఇతర ఏవైనా నీకు కొరత ఉంటే దేవాలయానికి వెళ్ళి నువ్వు మొరపెట్టుకో. ఖచ్చితంగా దేవుడు నీ యొక్క మొరని ఆలకిస్తాడు. ఎందుకంటే దేవాలయంలో కలదు స్వస్థత, దేవాలయంలో కలదు విడుదల, దేవాలయంలో కలదు నీకు కావాల్సినవి అన్నీ కూడా అక్కడ ఉంటాయి. ఎందుకంటే నీవు విన్నవించేటప్పుడు నీ విన్నపాలను వినేది మనలాంటి సాధారణమైనటువంటి ప్రజలు కాదు, కానీ అసాధారణమైన భూమాకాశములకు సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడు మన మనవులను అక్కడ ఉండి వింటాడు. ఆయన మనల్ని చూస్తూ ఉంటాడు అక్కడ. అందుకే ఎంత రమ్యం అంటే అంత రమ్యమైనది దేవుని ఆలయము. మరి ఆ ఆలయానికి నువ్వు ఎటువంటి గౌరవాన్ని ఇస్తున్నావు, అటువంటి ఆలయానికి నువ్వు ఎటువంటి విశ్వాసగా నువ్వు ముందుకు వెళ్తున్నావు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు. అందుకే మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఆ ఉజ్జీవమును కలిగి ఉన్నారు, ఆ యొక్క శక్తిని కలిగి ఉన్నారు, ఆ యొక్క ప్రార్థన జీవితమును కలిగి ఉన్నారు. ఆ విశ్వాస నావికలో వారు ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి ఆనాటి క్రైస్తవులు అంతగా ఆశపడుతూ చర్చ్ కోసం వారు ఎదురు చూస్తూ ఉంటే, నేటి క్రైస్తవులు అనుకో మనకి ఎన్నో చర్చెస్ ఉన్నాయి, ఎన్నో ఆలయాలు ఉన్నాయి. మరి మనం వెళ్తున్నామా, మనం ప్రార్థన చేసుకుంటున్నామా, మనం ఎటువంటి క్రైస్తవ్యాన్ని మనము ఇతరులకు కనపరుస్తున్నాము, ఎటువంటి క్రైస్తవ బిడ్డగా మనం ఇతరులకు ఉదాహరణగా నిలుస్తున్నాము అని మనము ఆత్మ పరిశీలన కాదు. కొన్ని ఊర్లలో దేవాలయాలు చర్చెస్ ఉంటాయి, వెళ్ళరు. కొత్తగా నిర్మించుకుంటారు కానీ వెళ్ళరు. ఎందుకంటే చర్చ్ అన్నా అక్కడ వెళ్ళి కూర్చోవాలన్నా మనోళ్ళకు నామూషి అన్నమాట. వెళ్ళరు, ప్రార్థన చేసుకోరు, దేవాలయానికి ఇవ్వవలసిన అటువంటి ఆ గౌరవాన్ని ఇవ్వరు. వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉంటారు, వారి ఇష్టానుసారంగా వారిని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఆ చర్చిలోనే బయట వాళ్ళని ఆర్కెస్ట్రాని తీసుకొచ్చి డాన్సులు వేపిస్తూ ఉంటారు, మళ్ళీ ఆ చర్చిలోనే మళ్ళీ దేవుళ్ళ పూజను అర్పించుకుంటూ ఉంటారు. ఇది సమ్మతమా? ఇది న్యాయమా? దేవుడు అన్ని చూస్తున్నాడు, దేవుడు అన్నిటినీ ఆయన గమనిస్తూనే ఉన్నాడు. ప్రియ బిడ్డ, ఎవరు చూడట్లేదులే, ఎవరు వినట్లేదులే అని నువ్వు చెప్పేసి నిన్ను నీవు ఆ విధంగా మార్చుకోమాకు, నిన్ను నీవు గర్వంతో నింపుకోమాకు, నిన్ను నీవు అహంతో ఉంచుకోమాకు. ఎందుకంటే దేవాలయంలో దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తాడు, దేవుడు అన్నీ కూడా మనకు కావాల్సిన అన్నీ కూడా సమకూరుస్తాడు. ప్రియ స్నేహితుడా, ప్రియ స్నేహితురాల. అదేవిధంగా పునీత లియో ద గ్రేట్ ఈ విధంగా అంటారండి, లాతరన్ బసిలికా యొక్క పరిశుద్ధత మనకు స్మరింపజేయునది ఏమనగా, మనమందరము దేవుని సజీవ ఆలయములు కావాలి. కేవలం భవన గౌరవమే కాదు కానీ ఆత్మ పరిశుద్ధత పిలుపుకు కావాలి. చూడండి, మనందరం కూడా దేవుని సజీవ ఆలయములు కావాలి. మనం సజీవమైనటువంటి ఆ ఉత్తేజం మనలో ఉండాలి. అప్పుడే మనకు ఆ యొక్క దీవెనలు చాలా ఉంటాయి. అదేవిధంగా పునీత అగస్తిన్ గారు ఈ విధంగా అంటారండి, దేవుని మందిరము రాళ్లతో కాదు విశ్వాసాల హృదయాలతో నిర్మింపబడినది. బసిలిక భౌతిక ఆలయానికి చిహ్నం. నిజమైన దేవాలయము మన మనసులలో ఉండాలి. అర్థమైందండి? రాళ్లతో కాదండి, విశ్వాస హృదయాలతో నిర్మింపబడింది లాతరన్ ఆ యొక్క బసిలిక. దేవాలయాలన్నీ కూడా ఏదోలే అని కాదండి, దేవుని ప్రేమతో, దేవుని ఆత్మతో, దేవుని శక్తితో నిర్మింపబడుతున్నాయి. అదేవిధంగా లాతరన్ బసిలికా అనేది ఆ మహోత్సవాన్ని మనం జరుపుకుంటున్నటువంటి ఈరోజు. ఎందుకంటే ఆనాడు రాళ్లతో కాదు, ఎంతోమంది విశ్వాసుల హృదయాలతో నిర్మింపబడింది. అది ఎంతోమంది రక్తంతో నిర్మింపబడింది. అది
ఒక చర్చ్ కావాలని చెప్పేసి ఆ ప్రజలు ఎంతో ప్రాధేయపడుతూ ఉండేవారు. మాకు కావాలి, ప్రార్థించుకోవాలి అని చెప్పేసి. మరి ఈనాడు మనం ఏ విధంగా ఉంటున్నాము, ఏ విధంగా జీవిస్తున్నాము? అదేవిధంగా మనందరం కూడా యోహాను 2వ అధ్యాయము 16 చదువుకుంటే, నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా చేయవలదు. చూడండి, తండ్రి ఇంటి ప్రాముఖ్యత, విలువ అన్నీ యేసు ప్రభుల వారికి తెలుసు కాబట్టి ఆయనకు ఎవరు ఉంటారో ఆయన ఎరుగుతాడు కాబట్టి ఆయనకు అన్నీ కూడా తెలుసు కాబట్టి నా తండ్రి సన్నిధిని మీరు ఏమాత్రము వ్యాపార రంగంలోకి తీసుకెళ్ళకండి, ఒక వ్యాపార గృహముగా మార్చకండి అని యేసు ప్రభుల వారు అంటున్నారు. దేవాలయము అంటే దేవుడు నివసించేటటువంటి గృహం కాబట్టి అక్కడ వ్యాపారం చేయటం ఏంటండి? అక్కడ ముచ్చట్లు ఏంటండి? అందుకే ఒక దాని గురించి మనం పూర్తిగా తెలిస్తే అక్కడ ఏం చేయాలో అదే చేస్తాం, ఏం చేయకూడదో అది చేయం. మనం దాని గురించి మనం తెలియకపోతే మనము ఏం చేయకూడదో అది చేస్తాం, ఏది చేయాలో అది చేయదు. మనం ఆ విధంగా ఉంటాయి మన జీవితాలు. మరి ఆ యూదులకు తెలియదా ఆ దేవాలయం ఎందుకు నిర్మింపబడిందో? ఆ దేవాలయం గురించి తెలియకనే ఇన్ని సంవత్సరాలు పట్టింది ఈ యొక్క ఆ దేవాలయం నిర్మించుటకు. నీవు 3 రోజులలో నువ్వు నిర్మిస్తావా అని పలికినటువంటి ఈ యూదులకు తెలియదా ఆ దేవాలయం యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క ఆ ముఖ్య తెలియదా వీళ్ళకు? తెలియకుండానే యేసు ప్రభువుల వారిని ప్రశ్న వేశారా వాళ్ళు? అందుకే ప్రియులారా, ఎంత తెలుసా అని కాదు, మరి తెలిస్తే ఎందుకు నువ్వు గౌరవించుకోకుండా దానిలో నువ్వు వ్యాపారం చేస్తున్నావు? దేవాలయం నీకు వ్యాపారమా? దేవాలయం నీకు ముచ్చట చెప్పుకునేటువంటి ఆలయమా? దేవాలయం నీకు వ్యభిచారమా? దేవాలయం నీకు దేనికి ఉపయోగిస్తున్నావు? దాన్ని నువ్వు దేనికి ఉపయోగించాలి, దేనికి ఉపయోగించుకోకూడదు అని ఆనాటి యూదులకు తెలియదా? నేటి మనకు తెలియదా? కావున ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్కులో ఎటువంటి తప్పులు ఉండవండి. యేసు ప్రభువులో ఉన్నట్టుగా మాట్లాడతారు మన దేవుడు. అదేవిధంగా మనందరం కూడా యోహాను సువార్త 2వ అధ్యాయము 19 చదువుకుంటే, నేను యేసు ఈ ఆలయమును మీరు పడగొట్టుడు, దీన్ని 3 రోజులలో లేపుదును అని వారికి సమాధానం ఇచ్చాను. చూడండి, ఈ 3 రోజుల గురించి శిష్యులకు తెలుసు కాబట్టి వారు మౌనంగా ఉండిపోయారు. ఈ 3 రోజుల పునరుత్థానం గురించి ఈ సద్దూకయ్యులకు, మిగతా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలియదు కాబట్టి వీరు 3 రోజులలో దీన్ని నిర్మిస్తావా అని అంటే 3 రోజులలో దీన్ని పడగొట్టునంటే ఆయన తన శరీరము, అంటే ఆయన శరీరం అన్నా దేవాలయం అన్నా ఒకటే. అర్థమవుతుందండి? ప్రతి చర్చి కూడా దేవుని ఆలయము. అర్థమవుతుందండి? ఎప్పుడైతే మనం చర్చిని మనము హింసపరుస్తామో, అమంగళం చేస్తామో, అపరిశుభ్రంగా దాన్ని ఉంచుతామో, మనము చర్చి అంటే క్రీస్తు అంటే చర్చి కాబట్టి మన క్రీస్తును మనము అపరిశుభ్రంగా ఉంచుతున్నాము. దేవాలయము పవిత్రంగా ఉండాలి. గమనించండి, అమంగళం చేయకూడదు. మనము మంగళంగా దాన్ని ఉంచుకోవాలి, మంగళంగా మనం కూడా ఉండాలి. ఎందుకంటే సాక్షాత్తు యేసుక్రీస్తు వారి హృదయము, ఆయన హృదయము మన దేవాలయము. ఆలయంలో మనము ఏ విధంగా ఉండాలంటే పవిత్రంగా ఉండాలి. అందుకే వ్యాపారాలు చేయటము, మిగతా లోకానికి సంబంధించిన అన్నీ కూడా చేయటము మంచిది కాదు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. కావున ఈ గొప్ప మహోత్సవము నాడు తల్లి శ్రీశవం మనందరికీ కూడా ఏం తెలుపుతుందంటే, 1వ శతాబ్ద క్రైస్తవులు చర్చ్ కోసం ఏ విధంగా ఇబ్బంది పడ్డారో, ఆ కుతూహలం, ఆ శ్రద్ధ అవన్నీ కూడా నేటి సమాజపు క్రైస్తవులలో రోజు క్షీణించిపోతున్నాయి. దేవాలయాలు ఉన్నప్పటికీ,
లేనప్పుడు వారు ఎంత ప్రాధేయపడ్డారో ఉన్నప్పుడు మనము అంత ప్రాధేయపడటం లేదు. మరి మన విశ్వాసము ఏ విధంగా ఉంది, మనం ఏ విధంగా ఉంటున్నాము, మన జీవితం ఏ విధంగా ఉంది, దేవాలయానికి ఎటువంటి గౌరవాన్ని మనం ఇస్తున్నాము, దేవాలయానికి ఎటువంటి ప్రాధాన్యతను మనం ఇస్తున్నాము. మన శరీరాలు దేవాలయాలు కాబట్టి మన యొక్క శరీరానికి ఎటువంటి ప్రాముఖ్యతను ఇస్తున్నాము, పరిశుభ్రంగా ఉంచుకుంటున్నామా, పవిత్రంగా ఉంచుకుంటున్నామా, దేవునికి అనుసంధానంగా ఉంచుకుంటున్నామా, లేకపోతే లోకానికి అనుసంధానంగా ఉంచుకుంటున్నామా, ఏ విధంగా మనం ఉంచుకుంటున్నాము, ఏ విధంగా ఉంటున్నాము, ఏ విధంగా నడుచుకోగలుగుతున్నాము, ఏ విధంగా మనం ముందుకు సాగుతున్నాము అని చెప్పేసి మనం అందరం కూడా ఈ పండుగ రోజున శ్రీసభ గురించి ప్రార్థన చేసుకుంటూ మన తల్లి శ్రీసభ యొక్క ఉద్దేశాలను మనము ఆ ప్రార్థనలో ఉంచుకుంటూ మన యావత్తు ప్రపంచంలో ఎక్కడెక్కడైతే చర్చెస్ మీద హింసకాండాలు జరుగుతున్నాయో, క్రైస్తవులు చంపబడుతున్నారో, దూషింపబడుతున్నారో, వారందరినీ కూడా ఈ రోజున గుర్తు చేసుకుంటూ, ప్రభువా మేము కూడా మీ వలె పవిత్రమైనటువంటి ఒక పవిత్రంగా జీవించేలా, పవిత్రంగా ఉండేలా మమ్మలను మేము మీలో ఏకం చేసుకొని, లీనం చేసుకొని మేము జీవించేలా మమ్మల్ని మార్చండి అయ్యా, మా శ్రీసభను కాపాడండి అయ్యా అని చెప్పేసి మనం అందరం కూడా ఈ రోజున ప్రార్థన చేసుకుందాము. దేవుడు మనందరిని కూడా దీవించి కాపాడుదురుగాక. ఆమేన్.